హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విరిషూస్ క్రియేషన్స్. ముందుగా మనము ఒక లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది చూద్దాం ఈరోజు. దీనికోసం మెజర్మెంట్స్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 15.5, చెస్ట్ సైజ్ వచ్చేసి 36, వేస్ట్ సైజ్ వచ్చేసి 30, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 17, హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 దగ్గర లూజ్ వచ్చేసి 12, బాడీ లెంత్ వచ్చేసి 14.5, ఫుల్ లెంత్ వచ్చేసి 45. ఈ 45లో నుంచి బాడీ లెంత్ అనేది మైనస్ చేయాలి మనం. ఫుల్ ఫ్రంట్ నెక్ అనేది 6, బ్యాక్ నెక్ అనేది 7 or 8 పెట్టమన్నారు. నేను 4 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను, క్రేప్ లైనింగ్. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది శారీ ఇచ్చారు కస్టమరు. చూడండి, లైనింగ్ ఇలా ఫస్ట్ నీట్గా 4 ఫోల్డింగ్స్ పైన సర్దుకున్న తర్వాత పైన ఎడ్జెస్ అంతా ఈక్వల్గా పెట్టేసుకొని మనము ఒక లైన్ తీసేసుకోవాలి ఇలా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఖర్చు కోసము ఒక 1/2 ఇంచు ఇలా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాడీ లెంత్ ఎంత మనకి 14.5 ఇంచెస్ కదా, 14.5 ఇంచెస్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా 14.5 ఇంచెస్ ఉంది కదా ఇక్కడికి. మళ్ళీ సేమ్ ఇటువైపు కూడా 14.5 ఇంచెస్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ని కలిపేయాలి. మళ్ళీ కిందికి కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇది ఫస్ట్ ఇలా మనం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్, చెస్ట్, వేస్ట్ ఇలా నెక్ డ్రా చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనకి వేస్ట్ రౌండ్ ఎంత 30 ఇంచెస్. 30 ఇంచెస్ అని అంటే ఇక్కడ చూద్దాం మనము. 30లో 4వ భాగం ఎంత 7.5 ఇక్కడికి. మళ్ళీ 1 ఇంచ్ అనేది డాట్ కోసం. ఓకే, 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇలా పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ డ్రా చేసుకోవాలి మనము. ఇది నార్మల్ నెక్ అండి, రౌండ్ నెక్, అందుకని షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా 6 ఇంచెస్. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఆర్మ్ డౌన్ కూడా నేను 6 ఇంచెస్ పెట్టేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ సేమ్ 6 ఇంచెస్ ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ చెస్ట్ ఈ 6 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ మనం చెస్ట్ అనేది డ్రా చేసుకోవాలి. చెస్ట్ లెంత్ ఎంత అనేది, చెస్ట్ ఎంత అండి మనకి 36 కదా. 36లో 4వ భాగం ఎంత 9 ఇంచెస్. 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇలా మెయిన్గా బాడీ పార్ట్లో ఇదేనండి, చెస్ట్ మార్కింగ్, వేస్ట్ మార్కింగ్, నెక్ మార్కింగ్ ఇవన్నీ ఉంటుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసము ఈ లెంత్ ఎంత తీసుకోవాలి అంటే 1.2 ఇంచెస్. 36 వాళ్ళకి 1.2 ఇంచెస్ సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఉంది కదా ఈ మిడిల్లో ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది మనం చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ ఎంత అని చెప్పారు కస్టమర్ 17 ఇంచెస్. 17 ఇంచెస్ అంటే 8.5 రావాలి. చూద్దాం మనకి 8.5 వచ్చిందా రాలేదా. చూడండి, 8.2 ఇంచెస్ వచ్చింది. అందుకని కొంచెం డౌన్కి పెట్టేసుకొని మళ్ళీ సేమ్ ఇక్కడ నుండి కూడా 1.2 ఇంచెస్ ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇలానే మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకుందాం. చూడండి, 8.5 ఇంచెస్ వచ్చేసింది మనకి. ఇలా ఆర్మ్ రౌండ్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఒకవేళ తక్కువ వచ్చిందంటే కిందికి జరుపుకోవాలి. ఒకవేళ ఆర్మ్ రౌండ్ ఎక్కువ వచ్చిందంటే ఈ లైన్ని పైకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నామంటే చెస్ట్కి ఆర్మ్ రౌండ్కి సరిపోతే అప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ మిడిల్లో డాట్ ఎక్కడ వేసుకోవాలి అంటే ఈ పాయింట్ ఉంది కదా వేస్ట్ పాయింట్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మధ్యలో ఇక్కడ ఒక 4.5 to 5 ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 4.5 ఇంచెస్ వేస్తున్నాను. ఇటొక 1/2 ఇంచ్, ఇటొక 1/2 ఇంచ్. ఇది డాట్. ఓకేనా? ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అనేది షేప్ అనేది కరెక్ట్గా రావాలని అంటే ఇక్కడ ఒక టిప్ ఉంటుంది. ఏంటంటే ఈ పాయింట్ ఉంది కదా మనం పెట్టేసుకుంది, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అనేది పైనకి ఇలా డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా క్రాస్గా డ్రా చేసుకున్నామంటే ఫ్రంట్ షేప్ అనేది, ఇది బాడీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు నెక్ చూద్దాం. నెక్కు నేను ఇక్కడ 2.5 ఇంచెస్ పెడుతున్నాను. 2.5 ఇంచెస్. నెక్ అనేది ఇందులో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఉన్నాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. విడివిడిగా తీసిన తర్వాత ఫ్రంట్ నెక్కి ఫ్రంట్ నెక్ మార్కింగ్ వేసుకోవాలి, బ్యాక్ నెక్కి బ్యాక్ నెక్ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, ఇది నార్మల్ అంటే బోట్ నెక్ టైప్ కాదు, ఇది నార్మల్ నెక్ టైప్ కాబట్టి షోల్డర్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నాము. లేదు బోట్ నెక్ చెప్పారంటే 15.5 షోల్డర్ కదా, అప్పుడు 8కి 2 పాయింట్లు తక్కువ షోల్డర్ అనేది వస్తుంది. అదే కటింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ నెక్కి మాత్రము మనము షోల్డర్ సైడ్ మాత్రము నెక్ సైడ్ డౌన్ ఉంటుంది, షోల్డర్ సైడ్ కొద్దిగా హై ఉంటుంది. ఇలా నెక్ సైడ్ కొద్దిగా డ్రాప్ చేసుకున్నామంటే మనకి షోల్డర్ అనేది మంచిగా పట్టేసుకొని ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్కి బ్యాక్కి కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అనుకుంటే మనం ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలంటే ఆర్మ్ రౌండ్కి ఫ్రంట్ అనేది ఒక 1/2 ఇంచు లోతు పెట్టేసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా బ్యాక్ అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా ఉంటుంది, ఫ్రంట్ అనేది ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి ఉంటుంది కదా, ఇలా కట్ చేసుకోవాలి. ముందుగా నేను ఈ రెండు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ మనము డాట్ పాయింట్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి. ఇలా 4 పార్ట్స్కి పడేలాగా కట్స్ పెట్టుకోవాలి. ఈ క్లాత్ కింద లైనింగ్ క్లాత్ క్రేప్ కదా, సో మనం ఇటు అటు జరగకుండా చూసుకుంటూ కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. చూడండి, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కూడా మనము కట్స్ పెట్టుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, ఇక్కడ కూడా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ ఎంతైతే అనుకున్నామో నెక్ దగ్గర కూడా షోల్డర్ దగ్గర కూడా ఒక కట్ పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర కూడా మిడిల్ అని. ఓకేనా, ఇప్పుడు దీన్ని విడివిడిగా తీసేద్దాం. ఇలా మార్కింగ్ వేసేసుకొని వీటిని విడివిడిగా తీసేయాలి. చూడండి, ఇందులో ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ అవుతుంది. ఇది మనం బ్యాక్ పార్ట్ కింద పెట్టేసుకుంటే దీనికి కూడా మనము ఇలా డాట్స్ అనేవి మార్కింగ్ వేసుకోవాలి, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకుందాం. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి బ్యాక్ పార్ట్కి బి అని పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ చెప్పారు నాకు, 7 ఇంచెస్ పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్. రౌండ్ కరెక్ట్గా రావాలనంటే ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 పెట్టుకుంటే ఇక్కడ 3 ఇంచెస్ కానీ 3 ఇంచెస్కి 2 పాయింట్స్ తక్కువ కానీ పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్గా తీసుకోవాలి, మనం షేప్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయినట్టే, ఆల్మోస్ట్ మనం నెక్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి అండ్ ఫ్రంట్కి ఆర్మ్లో లోతు కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టినాం కదా. ఇప్పుడు ముందుగా మనం ఒక 1/2 ఇంచు లోపలికి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ వేసుకున్న విధంగా మనము ఈ లోతు అనేది కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ లోత్ అనేది ఎప్పుడైనా ఈ ఖర్చుకి తీయకూడదు. ఈ ఖర్చు కన్నా ముందు నుంచి ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా తీసేసుకొని రౌండ్ చేసేయాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుందాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ చెప్పారు. 6 ఇంచెస్. ఇక్కడ కూడా మనము డీప్ వచ్చేసి 3 ఇంచెస్ కానీ 3 ఇంచెస్కి 2 పాయింట్స్ తక్కువ కానీ పెట్టుకోవచ్చు. చూడండి, నేను ఇలా కట్ చేస్తున్నాను.
మనం ఫ్రంట్ అనేది ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ కదా, చూడండి ఇలా. దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసుకొని ఫ్రంట్ పార్ట్ వరకు ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోవాలి. అప్పుడు బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు బాడీ పార్ట్కి వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫస్ట్ కట్ చేసుకుందాము. చూడండి, వీటికి బటర్ఫ్లైస్ వచ్చాయి కదా. మనము కట్ చేసుకునే ముందు ఈ బటర్ఫ్లైస్ అనేవి ఎటువైపు వస్తున్నాం అనేది కూడా కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి రివర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మనం హడావిడిగా కట్ చేసుకున్నామంటే. ఇలా మనము లైనింగ్ ఫోల్డింగ్ వేసుకున్నట్టు వేసుకొని ఇది 2 పార్ట్స్ ఒకేసారి కట్ చేసామంటే ఫ్లవర్స్, ఈ బటర్ఫ్లైస్ అనేవి ఒక సైడ్ రివర్స్ వచ్చేస్తాయి. అందుకని ఇది విడివిడిగా మాత్రమే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పార్ట్. చూడండి, ఇలా పెట్టేసుకో. ఇది ప్రిన్స్ ఫ్రాక్ 2 స్టెప్స్ అనమాట. అందుకని మనం క్లాత్ని ఎక్కడ వేస్ట్ అవ్వకుండా క్లాత్ అనేది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, బాడీ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనము ప్రీస్ అనేవి అడ్జస్ట్ చేయాలి. హ్యాండ్స్ కింద పార్ట్కి 2 స్టెప్స్ ప్రీస్ అనేవి మిగిలిన క్లాత్లో అడ్జస్ట్ చేయాలి. శారీ వచ్చేసి 5.25 అలా ఉందండి. ఇందులో మనము బాడీ పార్ట్కి 14 ఇంచెస్ అని అనుకుంటే, ఇంకా ఫుల్ లెంత్ వచ్చేసి మనకి 45 ఇంచెస్. ఇందులో నుండి 14 ఇంచెస్ పోతే 31 ఇంచెస్ ఉంటుంది. 31 ఇంచెస్ అనేది మనకి కింద ప్రిన్స్ పార్ట్ రావాలి. ఇందులో 31లో 2 స్టెప్స్ రావాలి కాబట్టి నేను ఒక స్టెప్ వచ్చేసి 20 ఇంచెస్, ఇంకొక స్టెప్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకుంటాను. అప్పుడు మనకి 31 ఇంచెస్ అవుతుంది. ఆ ప్రకారంగా ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకోవాలి. శారీ లెంత్ వచ్చేసి 44 ఇంచెస్ ఉంది కదా, చూడండి 44 ఇంచెస్ ఉంది. ఇందులో మనకి ఒక పీస్ యొక్క లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ అనుకున్నాం కదా. ఈ 20 ఇంచెస్ ఒక పీస్ దానికి వస్తుంది. మళ్ళీ తర్వాత మనము 11 ఇంచెస్ ఒక పీస్ అనుకున్నాం కదా. పైన లేయర్లో ఈ 20 ఇంచెస్ పీస్ క్లాత్ అనేది వస్తుంది. అంటే ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి 20 ఇంచెస్ లెంత్లో కావాలి. మళ్ళీ కింద స్టెప్లో 11 ఇంచెస్ పెడతాం కదా, అది అనేది 4 కావాలి. ఎందుకంటే ఈ పైన దానికంటే డబుల్ ఫ్రీస్ కింద ఇస్తాం కాబట్టి ఈ పైన పీసెస్ ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి వేస్తే సరిపోతుంది. అదే కింద ఫ్రీస్ కోసం వచ్చేసి మనము కింద స్టెప్స్ కోసము ఫ్రంట్ టు బ్యాక్ టు కావాలి. ఓకేనా? అంటే ఇప్పుడు ఇందులో 20 వరకు ఒకటి, మళ్ళీ చూడండి నేను ఎలా కట్ చేస్తాను. ఫస్ట్ 20 వరకు కట్ చేసుకుంటాను. 20 అంటే మనకి ఖర్చుతో కలిపి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాము. 21 ఇంచెస్కి ముందు ఈ ఫ్యాబ్రిక్ని 21 ఇంచెస్కి కట్ చేసుకుందాము. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ పైన ఫ్యాబ్రిక్ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఇందులో హ్యాండ్స్ కూడా అడ్జస్ట్ అవ్వాలి.
చూడండి ఈ శారీలో 21 ఇంచెస్ యొక్క ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఎంత తీసుకున్నానో చూపిస్తాను. ఇందులో ఎందుకంటే ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి కదా, ఆల్మోస్ట్ ఇది 4 మీటర్స్ వరకు ఉంది. ఇందులో ఫ్రంట్ ఒక 2 మీటర్స్, బ్యాక్ ఒక 2 మీటర్స్. ఈ క్లాత్ అనేది శారీ నుంచి అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి తీసుకోవచ్చు. లెంగ్త్ని బట్టి కూడా ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ పీస్ని పక్కకు పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మిగిలిన ఫ్యాబ్రిక్లో మనము కింద స్టెప్స్ కోసము ఫోర్ ఫ్యాబ్రిక్స్ కావాలి మనకి, ఫ్రంట్ టు బ్యాక్ టు. ఈ లెంత్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం, ఎందుకంటే మనకి కింద ప్లీట్స్ కోసము ఫ్యాబ్రిక్ వచ్చేసి 11 ఇంచెస్ కావాలి. చూడండి 23 ఇంచెస్ ఉంది, అంటే ఇది మనకి ఖర్చుతో కలిపి సరిపోతుంది. 11, 11, 22ను 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా. ఓకేనా, ఇప్పుడు దీనికి మిడిల్లో ఇది వచ్చేసి 23 ఇంచెస్ ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు. మనకి కింద ప్లీట్స్ వచ్చేసి 11 ఇంచెస్ కావాలి ఒక్కొక్కటి. సో ఖర్చుతో కలిపి 22 + 1 ఇంచ్ ఖర్చుతో కలిపి 23 అవుతుంది కదా. సో దీన్ని మిడిల్లోకి కట్ చేసుకుందాం. ఇలా ఒకసారి ఇలా కట్ చేసుకొని మిడిల్లోకి ఈ ఫ్యాబ్రిక్ని ఇలా అనుకుంటే వెళ్తే మనకి ఈక్వల్గా కట్ అవుతుంది. చూడండి ఇంతకుముందు మనం పైన పార్ట్ ఎంతవరకు కట్ చేసుకున్నామో ఇది కూడా అంతవరకే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మిగతాది హ్యాండ్స్కి అడ్జస్ట్ చేయాలి కాబట్టి. చూడండి ఈ మిగిలిన పార్ట్ని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మనకి ఇవి 2 పీసులు వచ్చినాయి కదా. చూడండి ఇదొక పీస్, ఇదొక పీస్. అంటే ఇది పైన ప్రిల్స్ పార్ట్ కదా పెద్దది. చూడండి నేను ఇలా క్లియర్గా చూపిస్తున్నాను. ఇది పైన మనం ఫస్ట్ వేస్తాం కదా ఆ లేయర్ అన్నమాట ప్రిల్స్ కోసం. బాడీ పార్ట్ కింద ఈ పార్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ దీని కింద ప్రిల్స్ కోసము ఈ పార్ట్ అనేది వస్తుంది. ఈ క్లాత్ ఎంతైతే ఉందో ఇది ఓన్లీ 1 సైడ్కి మాత్రమే చెప్తున్నాను. ఈ క్లాత్ ఎంతైతే ఉందో దీనికి డబల్ క్లాత్ అనేది కింద ప్రిల్స్ కోసం కావాలి, ఎందుకంటే మనం ప్రిల్స్ పెట్టుకుంటాం కదా, అందుకని దానికి డబల్ క్లాత్ అనేది కింద తీసుకోవాలి. చూడండి ఇలా ఇది 2 ఫోల్డింగ్స్ పైన ఉంది, ఇది 4 ఫోల్డింగ్స్ పైన ఉంది. ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్. అర్థమైందనే అనుకుంటున్నాను. ఇది బాడీ పార్ట్, ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా స్టిచ్ చేసుకోవాలనేది. అది ఫ్రంట్ పార్ట్ కదా, ఇది బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫస్ట్ ప్రిల్స్, ఇది సెకండ్ ప్రిల్స్. ఓకేనా, ఇప్పుడు మనకి బాడీ పార్ట్ ప్రిల్స్ వరకు అయిపోయింది. హ్యాండ్స్ కటింగ్ అండ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ పార్ట్ 2 వీడియోలో వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.